జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి అతిశయించకూడదని ఈ గ్రంథం చెబుతూ ఉంది. కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది శౌర్యాన్ని బట్టి అతిశయిస్తారు. జ్ఞానమును బట్టి అతిశయించడం అంటే దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు, కానీ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా మంది అతిశయిస్తారు. అందుకే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగుకుండి నందున నమ్మువారిని రక్షించుట ఆయన దయాపూర్వక సంకల్పమాయను. కనుక జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. సరే పోనీ ధనాన్ని బట్టి అతిశయించాలంటే లేదు. ధనాన్ని బట్టి కూడా ఎవరు అతిశయించకూడదు. ఎందుకు ధనాన్ని బట్టి అతిశయించకూడదంటే, ఎంత ఈ లోకంలో సంపాదించుకున్నప్పటికీ సరే, ఈ లోకంలో ఉండేటువంటి డబ్బును బట్టి పరలోక రాజ్యంలో ఒక సెంటు భూమిని కూడా కొనడానికి అవకాశం లేదు. ఒక డబ్బు ఉంటే ఉండవచ్చు, ఈ లోకపరంగా ఆస్తి అంతస్తులు ఉంటే ఉండవచ్చు, ఈ లోకపరంగా భౌతికంగా అన్ని విషయాల్లో బాగా కనబడితే కనబడవచ్చు. కానీ నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి డబ్బును బట్టి, నీకున్నటువంటి బంగారాన్ని బట్టి పరలోక రాజ్యంని చోటు సంపాదించుకోవడానికి అవకాశం లేదు. శౌర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. మరి దేని బట్టి అతిశయించాలి? ధనాన్ని బట్టి అతిశయించకూడదని గ్రంథం చెబుతుంది, శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదని గ్రంథం చెబుతుంది, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదని గ్రంథం చెబుతుంది. మరి దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపిస్తున్నటువంటి దేవుడిని నేనేని తెలుసుకుని బట్టి ప్రతి మనిషి అతిశయించాలి. కనుక దేవుడు భూమి మీద కృప చూపిస్తూ ఉన్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు ఏం చూపిస్తున్నాడు? దేని మీద? భూమి మీద దేవుడి కృప ఉంది. భూమి మీద దేవుడి కృప ఉందా? నీ ఇంటిలో దేవుడి కృప ఉందా? భూమి మీద మనిషి ఏదో ఒక ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ సరే, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక ప్రాంతంలో ఉన్నావు. నువ్వు ఉండేటువంటి ఊరిలో కానీ, నువ్వు ఉండేటువంటి ప్రాంతంలో కానీ, నీవు నివాసం చేస్తున్నటువంటి ప్రదేశంలో కానీ దేవుని కృప భూమి మీద ఉందని ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాలి. ఈ భూమి మీద దేవుని కృప భూమి మీద చూపిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద సజీవులంగా ఉండేటప్పుడు ప్రతి మనిషి దేవుని కృపను పొందుకోవాలి. భూమి యొక్క సరిహద్దులు దాటిపోతే దేవుని కృపను పొందుకోలేము. సరిహద్దులు దాటిపోవడం అంటే చెప్పడం లేదు. సరిహద్దులు దాటిపోవడం అంటే, సరిహద్దులు దాటిపోవడం అంటే ఆత్మ శరీరం లోపల నుండి వేరుపరచబడము. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవడం, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుడి యొద్దకు పోవడము. కనుక ఆత్మ శరీరం లోపల నుండి వేరుపరచబడితే భూమి మీద మనిషి దేవుని యొక్క కృపను పొందుకునే అవకాశం లేదు. మరి ఎప్పుడు దేవుని కృపను పొందుకోవాలంటే, ఈ భూమి మీద నువ్వు సజీవులంగా ఉండేటప్పుడు, నీ శరీరం లోపల ఆత్మ ఉండేటప్పుడు, ఇంతవరకు దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఉపయోగించుకొని ఈ భూమి మీద దేవుని కృపను పొందుకోవడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది దేవుని కృపలో పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. దేవుని కృపను పొందుకునే అవకాశం కోల్పోతున్నారు.
కారణం ఏంటో తెలుసా? అతిశయం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది, డబ్బు గర్వం ఎక్కువైపోయింది, మనుష్యుల బలం ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. నేను పాండిత్యం కలిగిన వాడిని, శాస్త్రం తెలిసినటువంటి వాడిని, విద్యావేత్తని, తత్వవేత్తని పరిధిలో మనిషి ఆలోచించడం వలన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను పొందుకునే పరిస్థితుల్లో మనిషి కనబడటం లేదు. అయితే మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు పొందుకునే ప్రయత్నం చేయాలంటే ఇంకా సజీవుల లెక్కలో మనం ఉన్నాం. ఆత్మ శరీరం లోపల నుండి వేరుపరచబడలేదు. ఒకవేళ వేరుపరచబడితే, ఒకవేళ పొందుకోకుండా ఈ భూమి మీద జీవితం జీవిస్తే ఎంత సంపాదించినా, ఎంత కాలం ఈ భూమి మీద బ్రతికినా అంతా వ్యర్థమే. కనుక కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటమ్మా ప్రాముఖ్యమైనది? కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కృపను పొందుకునే పనిలో ఈరోజు నీవు నేను ఉండాలి. దేవుని యొక్క కృప భూమి సరిహద్దుల్లో ఉంది, దాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవగలరా? ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైనటువంటి దేవుడి కృప ప్రత్యక్షమై, ఇప్పుడు కృప ప్రత్యక్షపరిచాడు దేవుడు కల్వరి శిలువలో. కల్వరి శిలువలో దేవుడి కృప ప్రత్యక్షమైంది. ఈ రోజు ఆ కృపను పొందుకునే పరిస్థితుల్లో మనిషి లేడు. సమస్త మనుష్యులకు రక్షణకరమైనటువంటి దేవుడి కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలని కృప బోధిస్తూ ఉన్నది. కృప చేసే కార్యక్రమము, కృప ఏం చేస్తుందంటే భక్తిహీనతను విడిచిపెట్టాలి. కృప ఏం చేస్తుందంటే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలి. చదువుతారా? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తూ ఉన్నది. కృప ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది కృప? కృప బోధన చేస్తూ ఉంది. చాలా మంది అంటారు కదా, నేను బండి కొనుక్కున్నాను దేవుడి కృప, నేను ఇంటి మీద ఇల్లు కట్టుకున్నాను దేవుడి కృప. అర్థమవుతుందా? పొలం తర్వాత పొలం పక్కన ఇంకొక ఎకరన్నర పొలం కొన్నాను దేవుడి కృప. 10 మంది ఉండేవారు ఇప్పుడు 100 మంది అయ్యారు దేవుడి కృప. మంచిదే. ఇంటికి ఇల్లు కొనుక్కోవడము, సంఘము క్షేమాభివృద్ధి చెందడము, నువ్వు ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎదగడం అనేది మంచిదే. అయితే ప్రాథమికంగా ప్రాముఖ్యంగా ఏమో ఆలోచన చేయాలంటే అసలు కృప మనిషికి ఏమి చేస్తూ ఉంది అనే ఆ విషయాన్ని ఆలోచన చేయాలి. కృప మనిషికి ఏం చేస్తుందంటే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను, భక్తిహీనతను విడిచిపెట్టాలని కృప మనిషికి బోధిస్తూ ఉన్నది. వింటున్నావా? కృప నీకే బోధిస్తూ ఉన్నది. వింటున్నావా? గ్రహిస్తూ ఉన్నావా? లేకపోతే ఈ చెవుడు వినేసి ఈ చెవుడు విడిచిపెట్టేస్తున్నావా? నేను బోధించడం లేదు, నేను చెప్పడం లేదు, కృపే నీకు బోధిస్తున్నది, కృపే నీకు చెప్పుతున్నది. ఏం బోధిస్తున్నది, ఏం చెబుతుందంటే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు, భక్తిహీనతను విడిచిపెట్టు. చాలా మంది భక్తిహీనత అనే ముసుగులో ఉన్నారు. ఏ ముసుగమ్మా? భక్తిహీనత అనే ముసుగులో ఉన్నారు. భక్తిహీనత అనే ముసుగులో ఉండి నేను క్రీస్తు యేసు సంబంధనని ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటే జీవించడమేమో ఒక జీవితము, చెప్పేదేమో ఇంకొకటి. అంటే వీడు చెప్పేదానికి వీడు జీవించే జీవిత విధానానికి అసలు పొందనుండదు. అంటే పేరుకు మాత్రం ఏం చెప్తాడు తెలుసా? బ్రదర్ నేను క్రైస్తవుడు బ్రదర్, నేటికి 25 సంవత్సరాలు అయింది బ్రదర్, రక్షణ పొందానని చెప్తాడు. కానీ ఈ జీవిత విధానం ఏమో క్రీస్తు యేసు సంబంధంగా ఆయన పక్షముగా ఉంటూ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? భక్తిహీనత అనే ముసుగులో ఉన్నాడు. ఏ ముసుగమ్మా? చెప్పండి, ఏ ముసుగు? మీలో ఉన్నారా భక్తిహీనత అనే ముసుగులో?
ప్రార్థనలో ఒకప్పుడు ఒకలాగా, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా, డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఒకలాగా, జనవరి 1న ఇంకొకలాగా, పండుగలకి పబ్బాలకి మరొకలాగా. అంటే క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వ్యాసాలు మారుస్తూ ఉన్నాడు. అందుకే కృప నీకు బోధిస్తున్నది. ఏమని బోధిస్తుందంటే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను, భక్తిహీనతను విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టవలసింది చాలా ఉంది. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు. అందుకే ఎఫెసీ పత్రికలో మనం ఇంత వారం చదివాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినని. నువ్వు క్రీస్తు నందు ఆ పరిధిలో ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనుభవించడానికి దేవుడు పరలోకము నుంచి సిద్ధపరిచాడు నీ కోసం కొన్ని ఆశీర్వాదాలని. ఈ రోజు ప్రజలను చూస్తే, క్రైస్తవులను చూస్తే శాపగ్రస్తమైనటువంటి జీవితము, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు నందు ఆ పరిధిలో జీవితాన్ని చక్కదిద్దుకోకపోవడం వలన. అంటే లోకమందు వేరు, క్రీస్తు నందు వేరు. లోక సంబంధులు క్రీస్తు సంబంధులు కారు, క్రీస్తు సంబంధులు లోక సంబంధులు కారు. నువ్వు యేసు క్రీస్తు నందు ఆ పరిధిలో జీవితాన్ని జీవించగలిగినట్లయితే ఇదిగో పరలోకము నుండి దేవుడు నీ కోసము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ఎవరు క్రీస్తు సంబంధులు? చెప్పుకున్న వాళ్ళు క్రీస్తు సంబంధులా? ఒకప్పుడు అప్పారావు, ఇప్పుడు దానియేలు పేరు మార్చుకున్న వాళ్ళు క్రీస్తు సంబంధులా? ఒకప్పుడు నారాయణరావు, ఇప్పుడు యెహోషువ పేరు మార్చుకున్న వాళ్ళు క్రీస్తు సంబంధులా? ఎవరు క్రీస్తు సంబంధులు అంటే మత్తయి సువార్త 12:29 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పాడు, నా పక్షముగా ఉండని వాడు నాకు. కనుక ఆయన పక్షంగా జీవితాన్ని జీవించిన వారు మాత్రమే క్రీస్తు యేసు సంబంధులు. నువ్వు ఆలోచన చెయ్యు. భక్తిహీనత అనే ముసుగులో, ఇహలోక సంబంధమైనటువంటి దురాశనే ముసుగులో ఉంటూ ఇదిగో ఆయనకు విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో. అటువంటి జీవితాన్ని జీవించకుండా ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో ఆ జీవితాన్ని జీవించిన వారికి కృప బోధిస్తూ ఉన్నది ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలని. కనుక ఆలోచన చేయండి. లోకమందు లేదు, ఆలోచన చెయ్యండి. కేవలం క్రీస్తు నందు అనే పరిధిలో దేవుడు ఇదిగో ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు. ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఇదిగో భక్తిహీనతను విడిచిపెట్టు. ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు యేసు సంబంధులంట నీతికి దోషలంట. దేనికి దోషలమ్మా? నీతికి దోషులు. అది రోమపత్రిక 6:16, 17, 18 ఉంటుంది. మీరు చదవలసిన అవసరం లేదు. దేనికి మీరు అప్పగించుకుంటారో దానికే మీరు దోషులు. అది పాపము నిమిత్తము చావుకే గాని, నీతి నిమిత్తము విధేయతకే గాని, దేనికి మీరు లోపడతారో, దేనికి మీరు అప్పగించుకుంటారో దానికే మీరు దోషులు. మందుకు అప్పగించుకున్నాడు దేనికి దోషుడు అవుతాడు? చెప్పండి, పర్వాలేదు. మందుకు దోషుడు అవుతాడు. పాపానికి జీవితాన్ని అప్పగించుకున్నాడు దేనికి దోషుడు అవుతాడు? పాపానికి దోషుడు అవుతాడు. లోకానికి జీవితాన్ని అప్పగించుకున్నాడు దేనికి దోషుడు అవుతాడు? లోకానికి దోషుడు అవుతాడు. క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వ్యక్తి కోడు, ఆయన పక్షముగా జీవించినటువంటి వ్యక్తి కోడు. అందుకే చెప్తూ ఉన్నాను, యేసు క్రీస్తు నందు అనే పరిధిలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఆయన పక్షముగా జీవితాన్ని జీవించి ఇదిగో నేను నీతికి దోషుడిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మనం పాపానికి దోషులము అయితే ఇప్పుడు ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకున్నాం. కనుక క్రీస్తు యేసు సంబంధులు అంట నీతికి దోషులు అంట. అలాగే మనం కూడా చదివాం, క్రీస్తు యేసు సంబంధులంట శరీరమును, దాని ఇచ్చలను, దురాశలను సిలివేసిన వారు. నీలో ఇంకా ఆ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, ఆ దురాశలు ఇంకా సిలివి వేయకపోతే నువ్వు క్రీస్తు యేసు సంబంధులు కావు. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలతో భక్తిహీనతని ముసుగులో జీవించగలిగినటువంటి వ్యక్తివి. కనుక వేయవలసిన వెయ్యు, పొందుకోవలసిన పొందుకో. క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు.
అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ కోసం శిక్ష లేకుండా దేవుడు తప్పించేశాడు కనుక నేను దేవునికి ఎలా ఉండాలో తెలుసా? ఒక నూతన సృష్టిగా ఉండాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి అంటే? నూతన సృష్టి అంటే శరీరమును, దురాశలను, ఇచ్చలను సిలివేసి పాతవి గతించిపోవాలి. ఇదిగో నూతనము, కొత్తగా జన్మించాలి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలి. అందుకే కృప నీకు ఏం చేస్తుందో తెలుసా? కృప ఏం చేస్తుంది? కృప నీకు బోధిస్తుంది. రోమపత్రిక 1:18 వచనంలో, రోమపత్రిక 1:18 వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. భక్తిహీనతల మీద, దుర్నీతి పరుల మీద. అందుకే భక్తిహీనతను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలని కృప నీకు బోధిస్తున్నప్పటికీ సరే అనేక మంది దేవుని ఉగ్రత కింద జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ భూమి సరిహద్దుల్లో దేవుని కృపను పొందుకునే ప్రయత్నం మానవుడు చేయటం లేదు. ఎన్నిసార్లు బోధిస్తుంది చెప్పండి కృప? ఒకసారా, 2 సార్లా? శుక్రవారం పూట, ఆదివారం పూట స్త్రీల కూడికలో పూట, యవనస్తుల కూడికలో, తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కూడికలో, తర్వాత ఇంటింట గృహ ప్రవేశం, ఆ గృహ కూడికల్లో అనేక సార్లు భక్తిహీనతను విడిచిపెట్టండి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టి దేవుని ఉగ్రత పాడు కాకుండా క్రీస్తు యేసు సంబంధంగా ఆయన పక్షముగా జీవితాన్ని జీవించండి అని అనేక సార్లు కృప బోధిస్తున్నప్పటికీ సరే చాలా మంది భక్తిహీనతనే ముసుగులో ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు తన జీవితాన్ని కాలము వెలబుచ్చుతున్నారు. నీకు బోధించలేదా? ఏమని బోధిస్తుంది? భక్తిహీనతను విడిచిపెట్టు. ఏమని బోధిస్తుంది? ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు. ఒకవేళ భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టకపోతే దేవుని ఉగ్రత అంట పరలోకము నుంచి. ఎవరి మీద ఉంది దేవుని ఉగ్రత? ఎవరి మీద అక్క? భక్తిహీనతల మీద, దుర్నీతి పరుల మీద దేవుని ఉగ్రత ఉంది. ఇప్పుడు నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి నీ ముందు. దేవుని ఉగ్రతకు గురైపోతావా, లేకపోతే కృప నీకు బోధిస్తూ ఉన్నది ఆ బోధకు చెవి యొక్కుతావా? There are 2 options. చాలా మంది భక్తిహీనతను విడిచిపెట్టలేకపోతున్నారు. చాలా మంది దుర్నీతిని విడిచిపెట్టలేకపోతున్నారు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై దేవుని ఉగ్రతను తప్పించి ఇదిగో భక్తిహీనతను విడిచిపెట్టాలని, ఇదిగో దుర్నీతిని విడిచిపెట్టాలని ఆయన నీకు బోధిస్తున్నప్పటికీ సరే ఇదిగో చాలా మంది భక్తిహీనతని ముసుగులో కాలాన్ని వెల్లపుంచుతూ ఇదిగో దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనతను, దురాశను విడిచిపెట్టాలని. ఆయన గురించి మనం చదవడానికి నాకున్నటువంటి జ్ఞానం సరిపోదు యేసుక్రీస్తు గురించి మాట్లాడడానికి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. అంతపై గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో సమానుడిగా ఉండేటువంటి వ్యక్తి, దేవుని వాక్యమై ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో మనుష్యులకు, ఇదిగో దేవదూతల కన్నా కాస్త కొద్దిగా తక్కువ వాడి చేయబడి ఇదిగో కల్వరి శిలువలో ప్రత్యక్షమై నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తారా? ఎబ్రీ పత్రిక 2:9 వచనం. ఎబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున దేనికన్నా తక్కువగా చేయబడ్డాడు? దేవదూతల కన్నా తక్కువగా చేయబడి కల్వరి శిలువలో ప్రత్యక్షమై ఇదిగో దేవుడి ఉగ్రతను తప్పించుకోవాలని నీతో మాట్లాడుతున్నాడు. దేవదూతల కన్నా కొద్దిగా తక్కువ వాడిగా చేయబడి మరణము పొందిన యేసు మరణము పొందాడు. ఆయన మరణము అనుభవించవలసిన వాడిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన వాడిగా వచ్చాడు.
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి వచ్చాడు. నీతికి దాసులుగా చేయడానికి వచ్చాడు. ఆ కల్వరి శిలువలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టు. ఏంటి లాభము? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెడితే ఏం లాభము? ఏంటి లాభము? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెడితే ఏంటి లాభము? నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైతే ఏంటి లాభము? ఆ ప్రత్యక్షం అయితే ఇదిగో నేను కూడా ఆ మహిమలో ఉంటాను. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచు. అది లాభము. యెహోవాకు సంబంధమైనటువంటి దురాశలను, భక్తిహీనతను విడిచిపెడితే నీకేంటి లాభమో తెలుసా? మనకు జీవమై ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ మహిమ లోపల నీవు నేను ఉండబోతున్నావు. ఎవరికి కావాలి మహిమ? అందరికీ మహిమ కావాలి. అందరికీ పరలోక రాజ్యం కావాలి. అందరూ దేవుని దగ్గర ఉండాలని ఆశ, అందరినీ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆశ. కానీ విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేకపోతున్నాం. భక్తిహీనతను విడిచిపెట్టలేకపోతున్నాం. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టలేకపోతున్నాం. భూమి సరిహద్దుల్లో దేవుని కృపను పొందుకోలేకపోతున్నాం. అనేక సార్లు కృప నీకు బోధిస్తూ ఉన్నది. అనేక సార్లు కృప నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నది. అనేక సార్లు కృప నిన్ను గద్దిస్తూ ఉన్నది. ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రత్యక్షమై ఇదిగో దేవదూతల కన్నా కొద్దిగా తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు నీతో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏంటి మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలోక సంబంధమైనటువంటి దురాశలు విడిచిపెడితే నీకేంటి లాభమో తెలుసా? ఇదిగో జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను ఆ మహిమ లోకంలో ఉంటాం. ఏంటండి ఆ మహిమ లోకంలో? ఎవరు తీసుకెళ్తారు? ఈ రాకెట్ తీసుకెళ్ళగలదా? ఆ మహిమ లోకానికి రాకెట్ తీసుకెళ్ళగలదా? ఇప్పుడు విమానము ఏ రాకెట్ తీసుకెళ్ళలేదు, ఏ విమానము తీసుకెళ్ళలేదు, ఏ జెట్ ప్లాన్ తీసుకెళ్ళలేదు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకడి అడుగు ప్రతి వాడికి ఇయ్యబడుతుంది. నీకోసం ఒక మహిమ ఉంది. నీకోసం ఒక మహిమ లోకం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మహిమ లోకంలో నీవు నేను ప్రవేశించాలంటే ఈ భూమి మీద దేవుని కృపను పొందుకోవాలి. అందుకే కృప బోధిస్తూ ఉన్నది. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెడితే, ఇహలోక సంబంధమైనటువంటి భక్తిహీనతను విడిచిపెడితే మనకు జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు నీవు నేను ఆ మహిమ లోకంలో ఉంటాం. చాలా మంది నశించిపోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది నాశనం అయిపోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది దేవుని కృపను పొందుకోలేక ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి దురాశల మధ్య తన జీవితాన్ని, తన కాలాన్ని వెళ్ళబుచ్చడానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ద్వారా నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టి జీవగల దేవుడిని సేవించడానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక చక్కనటువంటి మాట ఉంది. జగతోత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడవు. నువ్వు పేర్లు రాసుకునే అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఒకవేళ అక్కడ నీ పేరు లేకపోతే నీ పరిస్థితి, వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే, ఆధార్ కార్డులో పేరు లేకపోతే చాలా టెన్షన్ పడిపోతాం, చెమటలు పెట్టేస్తాం. మరి జీవగ్రంథం ముందు పేరు అవసరం లేదా? జీవగ్రంథం ముందు పేరు అవసరం లేదా? ఏలోక సంబంధమైనటువంటి దురాశను విడిచిపెట్టవా? భక్తిహీనతను విడిచిపెట్టవా? ఇదిగో కృప బోధిస్తున్నది, ఆ బోధకు చెవి యొక్కవా? ఇదిగో మన కోసము జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షమైతే నీవు నేను ఆ మహిమలో ఉంటావు. ఆ సంగతి నీకు తెలియదా? ఆలోచన చేయండి. కనుక కృప ఏం చేస్తుందనే విశేషమైనటువంటి సమాచారం మనం ఆలోచన చేస్తాం. ఏం చేస్తుంది కృప? బోధిస్తున్నది. ఏం విడిచిపెట్టాలని? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలని. ఏంటి లాభం? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెడితే
జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. నీవు నేను ఎక్కడ ఉంటాం? ఆ మహిమ యందు ఉంటాం. అది కృప చేసే కార్యక్రమం. రెండవదిగా తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూస్తారా? 11వ వచనం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఇప్పుడు సహోదరు దావీదు గారు తిమోతి పత్రిక ఎన్నో చదివారు? నా కుమారుడు యేసుక్రీస్తు నందు మొదటి వచనం చదవండి. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత. రెండవ విశేషమైనటువంటి కార్యక్రమం, కృప ఏం చేస్తుందంటే బలవంతులను చేస్తుంది. ఏం చేస్తుంది కృప? బలవంతులను చేస్తుంది. అంటే బలవంతులు అంటే మన అందరం ఇప్పుడు ఎవరము? బలహీనులు. ఇందాక సహోదరులు చెప్పారు, అనేక విషయాల్లో మనము బలహీనులము. కృప చేసే కార్యక్రమము. నా కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు అవ్వు. బలవంతుడు అవ్వాలి. నువ్వు బలవంతుడు అవ్వాలని కృప చేసే రెండవ కార్యక్రమము. కృప చేసే మొట్టమొదటి కార్యక్రమం చూసాము, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను భక్తిహీనతను విడిచిపెట్టాలని. ఇప్పుడు కృప చేసే రెండవ కార్యక్రమాన్ని చూడబోతున్నాం. కృప చేసే రెండవ కార్యక్రమం ఏంటో తెలుసా? నిన్ను బలవంతులను చేస్తుంది. ఏంటి? కృప అని అంటాం. నీరసంగా ఉంది కదా, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు కానీ విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే కాస్త బలం వస్తుంది. బూస్ట్ హార్లిక్స్ తాగితే బలం వస్తుంది. ఓఆర్ఎస్లు ఇవి తాగితే బలం వస్తుందని మనం మాట్లాడుకుంటాం కదా. అసలు వాస్తవానికి బలం ఎంతలో ఉందో తెలుసా? కృపలో బలం ఉంది. అందుకే నా కుమారుడా యేసుక్రీస్తు నందు బలవంతుడు కమ్ము. కృప నిన్ను బలవంతుడిగా చేస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి సాటి అయినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో కొరడ దెబ్బలు కాశాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఒక రాత్రి ఒక పగలు సముద్ర ప్రయాణము. చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ఎవరికి? అపోస్తలుడైనటువంటి పౌలు గారికి. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాడు. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారికి సాటి అయినటువంటి వాడు ఎవడు లేడు. అంత గొప్పవాడు, అంత మహానుభావుడు. అంత మహానుభావుడు గురించి కొరింథీ పత్రికలో చెప్తూ ఉన్నాడు పౌలు గారు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనమును గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. 7వ వచనం చదివేసేయండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము. చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయండి, రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. మనం కూడా కొన్ని విషయాల్లో రెచ్చిపోతాం కదా. దేన్ని బట్టి? డబ్బును బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి శౌర్యాన్ని బట్టి కానీ రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది నేను చూశాను, మేడ మీద మేడ కడితే మేడ కింద నుంచి కిందకి దిగదు మాట్లాడడానికి. కారణము హెచ్చింపు. బండి పక్కన గ్లామర్ బండి, బండి పక్కన బుల్లెట్, బండి పక్కన కారు ఉంటే మనిషికి ఒక అతిశయము, ఒక హెచ్చింపు. ఎకరా పక్కన ఎకరా, ఎకరా పక్కన 5, 10 సెంట్లు, 10 ఎకరాలు, ఒక హెచ్చింపు. నేను మాట్లాడుతున్నాను పౌలు గారి గురించి. పౌలు గారికి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి.
పౌలు గారు కర్చీఫో మనుషుల మీద వేస్తే మనుషులు బాగుపడిపోయేవారు. అంత గొప్ప ప్రత్యక్షత పరుడు. పౌలు గారు బెల్టో ఒక రోగగ్రస్తుడి మీద వేస్తే వెంటనే రోగం వెళ్ళిపోయేది. అది గొప్ప ప్రత్యక్షత, గొప్ప ప్రత్యక్షత పరుడు. పౌలు గారికి మించిన వాడు ఎవరు లేరు. చేతి రుమాలని పట్టుకుంటే స్వస్థత పొందేసేవాళ్ళండి రోగగ్రస్తులు. నడిగొట్లు అంటే తన బెల్ట్ తీసేసి ఎవడ మీదైనా వేసేస్తే వెంటనే రోగం పోయేది, దెయ్యాలు పోయేవి. అంత గొప్ప ప్రత్యక్షత పరుడు. అందుకే చెప్తున్నాడు, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషములు ఉన్నందున నేను అత్యధికముగా అంటే అత్యధికంగా రెచ్చిపోకుండా. ఏం లేదు, ఒక 500 మంది సంఘం ఉంటే పెద్ద రెచ్చిపోతాం కదా. 2 బైకులు ఉంటే రెచ్చిపోము, 2 కార్లు ఉంటే రెచ్చిపోము, ఒక 4 ఎకరాలు ఉంటే రెచ్చిపోము. అందుకే నేను ముందే చెప్పాను, అతిశయించేవాడు దేని మీద అతిశయించాలంటే భూమి మీద కృప చూపిస్తున్నటువంటి యెహోవాను నేనే అని తెలుసుకుని బట్టి అతిశయించాలి. అందుకే ఇదిగో చెప్తూ ఉన్నాను, ఒకవేళ అతిశయిస్తే భూమి మీద దేవుడు కృప చూపిస్తున్నాడు, ఆ కృపను పొందుకునే అవకాశాన్ని కల్పించడానికి మనం అతిశయించాలి. ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి. అందుకే కృప బోధిస్తూ ఉన్నది. కృప చేసే 2వ కార్యక్రమం ఏంటో తెలుసా? బలహీనులను బలవంతులు చేస్తాది. ఈ పౌలు గారి విషయంలో ఎలా బలవంతులు చేసిందో చూస్తున్నాం. పౌలు గారు రోమాల్లో పవర్ ఉంది. రోమాల్లో పవర్ ఉందా? దేవుళ్ళ పవర్ ఉందా? దేవుళ్ళ పవర్. తన బ్యాంకులో పవర్ ఉందా? దేవుళ్ళ పవర్ ఉందా? దేవుళ్ళ పవర్ ఉందండి. అంత గొప్ప ప్రత్యక్షతలు పౌలు గారికి దేవుడు ఇచ్చేశాడు. అందుకే చెప్తూ ఉన్నాను, అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఎచ్చిపోకుండుట నిమిత్తము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రభువా, అందుకు ప్రభువు నీవు లేచి వెళ్ళి చూడండి, అక్కడ విశేషమైనటువంటి చేతిగొడ్డలు నడిగొడ్డలు ఉంటుంది. ఎన్న వచ్చినమయ్యా? తెలీదా మీకు? ఆయన చేతి గుడ్డలు నడిగొట్లు ఉంటుంది. సరేనండి, వదిలేసేయండి. అతని చేతిగొట్టులు నడిగొట్టుల గురించి మనం ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఈ కొరింథీ పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివాం కదా, నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారును ప్రభువును వేడుకుంటుని. 9వ వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. పౌలు గారికి అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నప్పటికీ సరే పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు నుంచాడంట. కారణం ఏంటో తెలుసా? అత్యధికముగా ఎచ్చిపోకుండడానికి ముమ్మారులో పౌలు గారు ప్రార్థన చేశారు, ఈ ముళ్ళు నా నుంచి తొలగించంటే అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా కృప నీకు చాలును. బలహీనతల యందు అంట కృప అంట మనిషికి ఏం చేస్తుంది? బలపరుస్తూ ఉంది. బలహీనతల సమయాల్లో, నీ ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో, నీ ఇంటి వారు, నీ పొరుగు వారు, నీ పక్క వారు ఒకవేళ తోడుంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ కృప ఎప్పుడూ నీకు తోడుగా ఉంటూ బలహీనత సమయాల్లో నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలపరుస్తూ ఉంది. పౌలు గారికి ఇలానే బలపరిచింది.
పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. విశేషమైనటువంటి వరములు కలిగినటువంటి వ్యక్తి. తన చేతి రుమాలు ఇదిగో తన నడికట్టులను రోగస్తుల మీద వేస్తే ఆ రోగాలు దెయ్యాలు పారిపోయాయి. అంత బహు విశేషమైనటువంటి వ్యక్తిలో ఒక చిన్న ముళ్ళు ఉంది. ఆ ముళ్ళును తీసే వేయాలని అనేక మార్లు ప్రభువు ప్రార్థన చేశాడు. కానీ ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు, నేను దాన్ని తీయను, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. అంటే బలహీనత సమయాల్లో మనం బలపరిచేది ఏది? చెప్పండి అమ్మా, కృప. అనేక సార్లు మనం బలహీనులు, అనేక విషయాల్లో మనము బలహీనులుగా జీవించగలిగినటువంటి వారం. అయితే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? మనకు కృప తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంది. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం కృప చేసినటువంటి 3వ కార్యక్రమం చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పౌలు 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. 3వ విశేషమైనటువంటి కార్యక్రమం, కృప మనిషిని ఏం చేస్తుందంటే ధనవంతులు చేస్తుంది. ఏం చేస్తుంది? ధనవంతులు చేస్తూ ఉంది. ఎంతమంది కాసి ఉంది ధనవంతుడు అవ్వాలని? నిన్ను ధనవంతులుగా చేసేది ఒకే ఒకటి చెప్తూ ఉన్నాను. ఏంటి? ఏ విషయం చదివాము? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. కృప మనిషిని ధనవంతుడు చేస్తూ ఉంది. ఇది ఇహలోక సంబంధమైనటువంటి ధనము కాదు. కానీ అందుకే నేను ముందే చెప్పాను, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఇహలోక సంబంధమైనటువంటి ధనము కాదు. కానీ నువ్వు కూర్చుకోవలసినది పరలోక సంబంధమైనటువంటి ధనవంతులను కృప నిన్ను చేస్తూ ఉంది. పరలోక విషయంలో నిన్ను ధనవంతులుగా చేస్తూ ఉంది. కనుక ఈ భూమి మీద ఎంత ధనవంతుడు అయినప్పటికీ సరే కృప ముందు ధనవంతుడు కాడు. కృప ముందు ఎవరు ధనవంతులు అంటే పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని పోగేసుకున్న వాళ్ళు మాత్రమే ధనవంతులు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తమను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని అంటే విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేస్తున్నారు. ఈ లోక విషయంలో దరిద్రుడిగా కనబడవచ్చు, కానీ విశ్వాస విషయంలో పరలోక రాజ్యంలో నువ్వు చాలా ధనవంతుడు. ఈ లోక విషయంలో నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఈ లోక విషయంలో నీ దగ్గర కారు లేకపోవచ్చు, బళ్ళు లేకపోవచ్చు, నీ ముందు చాలా మంది ధనవంతులుగా కనబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులో తెలుసా? దేవుని దృష్టిలో విశ్వాసమందు భాగ్యవంతులైన వారు మాత్రమే ధనవంతులు. కనుక నా ముందు ఎవరు ధనవంతులు కనబడరు. కారణం ఏంటో తెలుసా? నేను చాలా ధనవంతుడు. కారణము విశ్వాస విషయములో. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని అంటే విశ్వాస విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? భాగ్యవంతులుగా చేస్తాడు. కనుక కృప నిన్ను ఏం చేస్తుంది? భాగ్యవంతులు. దేని విషయంలో? భౌతికమైనటువంటి కార్లు, ఇల్లు, పొలాల విషయంలోనా? విశ్వాస విషయంలోనా? భౌతికమైనటువంటి కార్లు, ఇల్లు, ఇళ్ల స్థలాల్లో సమకూర్చినటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో 1 సెంటు భూమిని కొనలేడు. విశ్వాస విషయంలో దరిద్రుడిగా భూమి మీద జీవితాన్ని జీవించి ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కృపను ఎవరైతే చెవి యొక్కుతారో, ఎవరైతే కృప బలహీన సమయాల్లో బలపరుస్తుందని ఎవరైతే నమ్ముతారో అటువంటి వారు దేవుడి విషయంలో చాలా భాగ్యవంతులు. అందుకే ఉదాహరణకు ఒక చెప్పాడు, పరలోక రాజ్యం అంట బంగారు వీధుల్లో మనం నడుస్తాం. ఏ వీధులు అండి? బంగారు వీధుల్లో నడవడానికి ఇంకెంత ధనవంతుడు అయ్యి ఉండాలో.
బంగారు కమ్మి కొనుక్కోవడానికి చాలా కష్టపడతాం కదండి. అలాంటిది పరలోక రాజ్యాన్ని ఎంతో పోల్చాడు తెలుసా? బంగారు వీధులతో పోల్చాడు. ఆ బంగారు వీధుల్లో ఎవరు నడుస్తారో తెలుసా? ధనవంతులు నడుస్తారు. ఎవరు ధనవంతులో తెలుసా? ఈ లోకమందు దరిద్రులు, విశ్వాసమందు భాగ్యవంతులు. అందుకే మనము ధనవంతులు కావాలని ఆయన మన కోసం దారిద్రుడు ఆయన. అంటే కృప చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? మనుష్యులను ధనవంతులను చేసి పరలోక రాజ్యాన్ని, అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఎవరు కల్పిస్తున్నారంటే కృప. ఏంటమ్మా? కృప. ఏం చేస్తున్న కృప? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలని బోధిస్తూ ఉన్నది. కృప చేసినటువంటి రెండవ విశేషమైనటువంటి కార్యక్రమం బలహీనత సమయాల్లో మనకేమిస్తుంది? బలమిస్తుంది. కృప చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మనల్ని ఏం చేస్తుంది? ధనవంతులను చేస్తుంది. చూడండి, కృప చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇన్నున్నాయి. నువ్వు ధనవంతుడు అవ్వాలి, విశ్వాసమందు భాగ్యవంతుడు అవ్వాలి, దేవుని పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. అందుకే ఈ భూమి మీద దారిద్ర్యాన్ని అనుభవించి పర్వాలేదు, పేదరికాన్ని అనుభవించి పర్వాలేదు, వస్త్రహీనతను అనుభవించి పర్వాలేదు. పౌలు గారికి చాలా విశేషమైనటువంటి వ్యక్తి, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. అయినప్పటికీ సరే పౌలు గారి విషయంలో దేవుడి కృప అంత పనిచేసింది. నా కృప నీకు చాలు, బలహీనత సమయాల్లో నా కృప నిన్ను బలవంతులుగా చేస్తూ ఉన్నది. నడికొట్లు, చేతి రుమాలులు వేస్తే స్వస్థపరచబడినటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు తన విషయములో ఎందుకు ప్రార్థన చేస్తే దేవుడు తొలగించలేదో తెలుసా? ఆ కృప బలహీనత సమయాల్లో బలపరచడానికి అది అలా ఉంచాడు. కొన్నిసార్లు మనకు ఆర్థిక పరిస్థితులు వస్తాయి కదా, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటువంటి సమయాల్లో మనము కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఏం చెయ్యాలో తెలుసా? అయ్యా నీ కృప నాకు చాలును, నా బలహీనత సమయాల్లో నన్ను బలపరుచుని ప్రార్థన చెయ్యాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అంటే ఎవరు నమ్మట్లేదు? దేవుడు నమ్మట్లేదు, దేవుడు అనుగ్రహించబడినటువంటి కృపను నమ్మట్లేదు. నాలుగో విశేషమైనటువంటి కార్యక్రమం ఎఫెసీ పత్రిక 2:8 ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు మనం దేని చేత రక్షించబడ్డామండి? దేని చేత? కృప చేత రక్షించబడ్డాం. కృప చేత బలవంతులమయ్యాం. కృప చేత పరలోక విషయంలో ధనవంతులమయ్యాం. కృప చేత బలవంతులమయ్యాం, ధనవంతులమయ్యాం. కృప చేత బోధించబడ్డాం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కృప నిన్ను చేస్తూ ఉంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. ఒక విధంగా చెప్పాలంటే మనం రక్షించబడ్డామంటే అది ఎవరి కృప? మనం ఈ రోజు బలవంతులమయ్యామంటే ఎవరి కృప? ఈ రోజు పరలోక విషయంలో భాగ్యవంతులమయ్యామంటే ఎవరి కృప? ఈ రోజు భక్తిహీనతో ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టి దేవుని అందరూ విశ్వాసం కలిగి జీవిస్తున్నామంటే ఎవరి కృప? దేవుని కృప లేకపోతే మనిషి భూమి మీద ఏమీ చేయలేడు. అన్ని విషయాల్లో మనకు ఒకటే కనబడుతుంది. ఏంటో తెలుసా? కృప, 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 కృప. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అని కూడా పాట పాడుతారు కదా. అసలు కృప అంటే ఏంటో తెలుసుకోవాలి. నా సహోదరులారా, ముగించేస్తూ ఉన్నాను. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. రక్షించబడ్డం అంటే రామపత్రిక 5 చూడండి, ముగించేస్తాం. రామపత్రిక 5 10 చూడండి, 9 చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడిన వారంటే ఉగ్రత నుంచి తప్పించుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు, బ్రతికిన వారు, రక్షించబడిన వారంటే శత్రువులమై ఉండగా దేవునితో సమాధాన పడిన వారు, వీళ్ళు మాత్రమే రక్షించబడిన వారు. మరి మిగతా వాళ్ళు
అందుకే నీ కోసం కృప సిద్ధంగా ఉంది. మీరు కృప చేత, విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడడానికి మీరు తీర్మానం తీసుకున్నారు కనుక ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, ఉగ్రత నుంచి తప్పించబడడానికి. అంటే సత్యాన్ని అడ్డగించినటువంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుడి ఉగ్రత ఉందని గుర్తెరిగి కృప నాకు బోధిస్తుందని ఎవరైతే నమ్ముతారో, కృప నన్ను బలపరుస్తుందని ఎవరైతే నమ్ముతారో, కృప నన్ను ధనవంతులుగా చేస్తుందని ఎవరైతే నమ్ముతారో, కృప నన్ను బలహీనత సమయాల్లో నన్ను బలపరుస్తుందని ఎవరైతే నమ్ముతారో, కృప విశ్వాసం ద్వారా నన్ను రక్షిస్తుందని ఎవరైతే నమ్ముతారో, వాళ్ళందరూ ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఒక మాట చెప్పాలా? భక్తిహీనుడు ఉన్నాడు, భక్తిహీనత ఉంది. దేవుని ఉగ్రత భక్తిహీనుడి మీద, భక్తిహీనత మీద. బాగా సమాధానం చెప్పారు. రోగి ఉన్నాడు, పక్కన రోగం ఉంది. డాక్టర్ గారు రోగిని చంపుతాడా? రోగి లోపల నివాసం చేస్తున్నటువంటి రోగాన్ని చంపుతాడా? రోగాన్ని చంపితే రోగి ఏమవుతాడు? స్వస్థపరిచాడు. అయితే దేవుని ఉగ్రత, దేవుని కోపము మనిషి మీద కాదు, మనిషి మీద నివాసం చేస్తున్నటువంటి భక్తిహీనత. ఇప్పుడు భక్తిహీనత నుంచి తప్పించుకోవాలంటే ఉగ్రత నుంచి ఏం చేయాలి? తప్పించుకోవాలి. వాళ్ళు మాత్రమే రక్షించబడేవారు. మనం ఇందాక మాట చదివాం, పాపముడి చేతను అపరాధముడి చేతను చచ్చిన వాళ్ళు ఎలా రక్షించబడిన వాళ్ళు అవుతారు? చచ్చిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాదు కదా. మరి ఎలా ఎవరు రక్షించబడిన వారు అంటే, ఇదిగో క్రీస్తులో బ్రతికించబడిన వారు మాత్రమే రక్షించబడిన వారు. మీరు అర్థం చేసుకోండి. కృప చేసినటువంటి 4వ విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? మీరు విశ్వాసము ద్వారా కృప చేతను రక్షించబడ్డారు కనుక, ఆ రక్షించబడ్డం అంటే ఉగ్రత నుంచి రక్షించుకోవడం. ఎవరి మీద దేవుని ఉగ్రత ఉంది? లోకంలో ఉందా ఉగ్రత? మరి మీ మీద? ముగించేస్తాను. లోకంలో దేవుని ఉగ్రత ఉందా? మీ మీద? మీ మీద లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు ఉగ్రత నుంచి తప్పించబడిన వారు. మీ మీద లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు క్రీస్తులో బ్రతికించబడిన వారు. మీరు నీతికి దోషులు, మీరు పాపానికి దోషులు కారు. యేసు క్రీస్తునందు కృప చేత, విశ్వాసము చేత రక్షించబడ్డారు. ఇదిగో కృప చేత పరలోక విషయంలో ధనవంతులుగా ఎంచబడ్డారు. ఇదిగో కృప విషయంలో బలహీనత సమయంలో బలవంతులయ్యారు. ఇదిగో కృపకు మీరు చెవియొగ్గి ఆలకిస్తున్నారు కనుక మీరు రక్షించబడిన వారు. నేను ముగించేశాను. కృప చేసే మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? కృప ఏం చేస్తుంది? ఏమని బోధిస్తుంది? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశని విడిచిపెట్టాలని కృప బోధిస్తూ ఉన్నది. ఏంటి లాభం? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు విడిచిపెడితే ఏంటి లాభము? మనకు జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నేను ఎక్కడ ఉంటాం? మహిమలోకంలో ఉంటాం. రెండవ విశేషమైనటువంటి కార్యక్రమం, కృప చేసే రెండవ విశేషమైన కార్యక్రమం, కృప బలహీనత సమయాల్లో మనల్ని ఏం చేస్తుంది? ఒకవేళ తోటి సహోదరులు, తోటి వారు కాసేపు వచ్చి పరామర్శ చేసి వెళ్ళిపోతారు. అంతం వరకు ఉంటారా మన దగ్గర? అంతం వరకు ఉండేది కృప, అంతం వరకు ఉండేది దేవుడు, అంతం వరకు ఉండేది పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మను అంట దొక్కపరచకూడదంట. ఆయన ఎంతవరకు ఉంటాడో తెలుసా? అంతం వరకు ఉంటాడు. భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు, బలహీనత పడవద్దు. కృపే నీకు ఆధారము, కృపే నీకు ఆధారం. ఆ కృప నిన్ను బలపరుస్తుందని గుర్తెరుగు. ఆ విశ్వాసం ద్వారా ముందుకు సాగిపో. మూడో విశేషమైనటువంటి కార్యక్రమం చేసాం. కృప ఏం చేస్తుంది? మనము ధనవంతుడు. ఎక్కడ? భూమి మీద, పరలోకంలో. పరలోకములో నువ్వు బంగారు వీధుల్లో నడుస్తున్నావంటే నువ్వు ఎంత ధనవంతుడు అండి. విశ్వాస విషయములో దేవుడు నిన్ను భాగ్యవంతులుగా చేయాలని ఆలోచన మేరకు మన కోసం ఆయన దరిద్రుడైపోయాడు. ఎవరు? నువ్వు ధనవంతుడు అవ్వాలని. తర్వాత 4వ విశేషమైనటువంటి కార్యక్రమం చూసాం. కృప చేత మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే రక్షించబడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇంకెవరైనా ఉగ్రత నుంచి తప్పించబడకపోతే ఉగ్రతను తప్పించుకొని రక్షించడానికి ప్రయత్నం చేయండి.
ఇంకా ఎవరైనా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోతే క్రీస్తు ప్రభు యొక్క రక్తం నీ కోసము సిద్ధంగా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కృపలో పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. అందుకే భూమి సరిహద్దులు దాటిపోతే మానవుడు దేవుని కృపను పొందుకునే అవకాశము. ఈ భూమి మీద నువ్వు ధనవంతుడు కావాలి. ఈ భూమి మీద విశ్వాసంతో నువ్వు రక్షణ పొందాలి. ఈ భూమి మీద నువ్వు ఉగ్రతను తెప్పించుకోవాలి. ఈ భూమి మీదే బలహీనత సమయాల్లో బలవంతుడు అవ్వాలి. చాలా మంది బలహీనతకి కనిపిస్తూ ఉన్నారు.